రానులే చిన్నదాన రానంటే రానే రాను. వరదాచార్య గారు ఆయన గల్పిన శాల్వ తీసినాక అప్పుడు నాకు మహదానందం కలిగింది. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అన్ని దానముల కంటే విద్యాదానం చాలా గొప్పది. దేశ భాషలందు తెలుగులేస్తా అన్నది. మా తండ్రి గారి దర్శకత్వంలో భీమార్జున గౌరవంగంలో నాకు ఒక పెద్ద పోస్ట్ ఇవ్వబడ్డది. భీమార్జున దాంట్లో కృష్ణ పాత్ర నాకు ఇచ్చాడు మా తండ్రి గారు. విద్యావాసులు ఏమైనా మార్పులు వచ్చినాయని మీరు అనుకుంటున్నారా? రైతన్నే దేశానికి వెన్నుపూసనోయ్, పంతులయ్య దేశానికి మూల స్తంభమోయ్ అన్నాడు. నాకు గురువు అంటే మా తండ్రి. శిక్షణేమో విద్యార్థులకు, శిక్షలేమో ఉపాధ్యాయులు పడుతున్నాయి. ఎవ్రీ టీచర్ ఈజ్ ఎవర్ స్టూడెంట్ అనేది మర్చిపోవాలి. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నాక మూడోది ఆచార్య దేవో భవ అన్నాడు. ఆ గదలు ఎట్లా ఉండాలంటే ఓన్ మ్యూజిక్ ఉండాలి. మీరు దాదాపు 33 ఏళ్ళు సర్వీస్ చేశారు. ఈ 33 ఏళ్ళ సర్వీస్లో మీకు మెమరబుల్ మూమెంట్ అంటే ఏమైనా ఉన్నదా? పిల్లలతో సనాతన ధర్మం అంటే ఏంటి? ఆత్మవత్ సర్వభూతాన్ని యః పశ్యతి సపశ్యతి అన్నాడు. హిందువుల దేవాలయాలకు వచ్చే పైసలు హిందువుల దేవాలయాలకే ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడితే మినిస్టర్ మొఘల్ మోనార్క్ ప్యాలెస్ లో ఘనంగా సన్మానం చేశారు. శివారియా ఖయాల్ మే కబులా రహా హూ మై, మందిల్ కి దుస్తజూ మే బఢా జా రహా హూ మై. పేరు చెప్పే సంగీత ప్రయాణంలో నాన్ స్టాప్ 12 గంటలు పాడారు. మంచి ఉపాధ్యాయుడిగా నాకు సంతృప్తి కూడా కలిగింది. హాయ్ గైస్, వెల్కమ్ టు జర్నీ ఆఫ్ లైఫ్. దిస్ ఈజ్ మోహన్ పిల్లల మరి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ పాడ్కాస్ట్ వీడియో. చూసారు కదా ప్రోమో. ఈ వీడియో కోసం చాలా స్ట్రగుల్స్ పడాల్సి వచ్చింది. గెస్ట్ని అప్రోచ్ కావడం చాలా కష్టమైంది. కానీ మా గురువు గారు శ్రీ జక్కపల్లి నాగేశ్వరరావు గారు ఒప్పుకోవడం జరిగింది. ఈయన టీచరే కాక కవి, గాయకుడు, రచయిత, స్టేజ్ ఆర్టిస్ట్. ఈ వీడియోలో సార్ మాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. దాదాపు 2 గంటల పాటు మాట్లాడాం. అసలు టైమే తెలియలేదు. కంటెంట్ ఉంది, మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం. ప్లీజ్ డూ వాచ్ కంప్లీట్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అస్. డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్. టుడే అవర్ గెస్ట్ ఈజ్ రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీ జక్కపల్లి నాగేశ్వరరావు గారు. వెల్కమ్ సార్. నమస్కారం. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు, అంబాగస్తేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీరు రిటైర్డ్ ఉపాధ్యాయులు. ఈ ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అన్ని దానముల కంటే విద్యాదానం చాలా గొప్పది. అయితే మనం మంచి సమాజాన్ని, నైతిక విలువలు కలిగినటువంటి మంచి పౌరులను తయారు చేయడానికి మంచి సోపానం ఈ విద్య అనుకున్నా నేను. తర్వాత ఈ ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది. ఇప్పుడు ఈ టీవీలు తయారు చేసే కంపెనీ టీవీలు తయారు చేస్తుంది. తర్వాత బల్బులు తయారు చేసే కంపెనీ బల్బులు తయారు చేస్తుంది. గ్లాసులు తయారు చేసే కంపెనీ గ్లాసులు తయారు చేస్తుంది. కానీ అన్ని కంపెనీలలో పనిచేసి అన్ని తయారు చేసేవాళ్ళు ఈ బడి నుంచి వెళ్ళిపోతారు. అందరినీ తయారు చేసే ఉపాధ్యాయులు. కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అంత ఉత్కృష్టమైంది ప్రపంచంలో ఇంకోటి ఏది లేదు. తర్వాత గురు అనే పదం కూడా, గు అంటే చీకటి, రు అంటే తీసివేసేవాడు. గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించి వాళ్ళలో విజ్ఞానాన్ని కలిగించి సత్పౌరులుగా తీర్చిదిద్దేవారు గురువు. కాబట్టి ఆ ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని ఏదో మనకు తోచిన సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించుకోవడానికి నేను ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నాను. అయితే మీరు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నప్పటికీ ఇప్పటికీ ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయి మీకు? అంటే విద్యాభ్యాసంలో ఏమైనా మార్పులు వచ్చినాయని మీరు అనుకుంటున్నారా? కాలానుగుణ్యంగా కొన్ని మార్పులు, మానవులలో పతనమైన నైతిక విలువల యొక్క ప్రభావంతో కొన్ని మార్పులు, తర్వాత తల్లిదండ్రుల యొక్క వాళ్ళ పట్టుదలలో కొంత మార్పులు, ఇవన్నిటి కారణంగా కొంత విద్యా వ్యవస్థలో విజ్ఞానం వస్తున్నది, కానీ చదువు వస్తున్నది, కానీ సంస్కారం అనేది కొంత లోపించింది. అయితే ఒక మంచి సంస్కారం కలిగినటువంటి సత్పౌరులుగా తయారు కాబట్టలేరు. ఇప్పుడు కేవలం ఏమిటంటే మరి రాజకీయ ప్రభావమో సామాజిక ప్రభావమో, మరి దాంట్లో అందరి పాత్ర, విద్య అంటే ఒక ఉపాధ్యాయుడే కాదు, తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఉంటుంది, ఈ విద్యార్థుల యొక్క శ్రద్ధాశక్తులు కూడా ఉంటాయి, తర్వాత సమాజం యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఇవన్నిటితో పాటు ఆ నేర్పించే ఉపాధ్యాయుని కూడా ఒక సత్ప్రవర్తన కలిగి ఆదర్శవంతులై ఒక శీలవంతులైన వ్యక్తి అయి ఉపాధ్యాయుడు ఉంటే చక్కని విద్య బోధించవచ్చు. సార్, మీరు నేర్చుకున్న విద్యా విధానానికి, మీరు నేర్పిన విద్యా విధానానికి, ఎప్పుడు నేర్పిన విద్యా విధానానికి ఏమైనా మార్పు ఉన్నాయా? ఉంటే మంచిగా ఎట్లా సమాజానికి ఉపయోగపడేటివైనా మీరు అనుకుంటున్నారా?
ఈ కాలంలో కొంచెం స్పీడ్గా పోతున్నది కాలం, వెనుకకు తిరిగి చూడడం లేదు. ఇప్పుడు నాడు ఇవన్నీ లేకుండా ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు అవి వచ్చినాయి, తర్వాత మనకు మొదలు ఈ టీవీలు, అంటే ఈ మిషనరీ సహాయంతో మానవ జీవితం ఎక్కువ నడుస్తున్నది. మేము తెలుగు చెప్పంగా ఒక్కొక్క విద్యార్థితోటి కనీసం 50 పద్యాలు నోటు చేసేవాళ్ళం. భారతం నుంచి, భాగవతం నుంచి, రామాయణం నుంచి, అష్టదిగ్గజాల పద్యాలు కానీ అనేక నోటు చేసి పిల్లల్లో కొంత భాషా జ్ఞానాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. ఇప్పుడు భావాన్ని వ్యక్తీకరిస్తారు కానీ వాళ్ళ దగ్గర భాషా పదజాలం దొరుకుతలేదు. మాట్లాడేటువంటి మాటల్లో కూడా ఒక స్పష్టమైన భాష ఉంటలేదు. దానికి కారణం ఏమిటంటే మేము దొరకబట్టి అన్ని నోటీ చేయించేవాళ్ళం. ఇప్పుడు నోటీ చేయించలేదు. ఏదైనా సెల్ ఫోన్ ఒత్తుడు లేకపోతే పిల్లల్లో కొంత కష్టపడి పనిచేసేటువంటి అలవాటు తప్పింది, చాలా సుఖానికి అలవాటు పడ్డారు. కాబట్టి ఇప్పుడు కొంత ఈ మెదడులు కూడా సంబంధించినటువంటి కొంత పనిని కల్పిస్తే ఇంకా పిల్లలు బాగుంటుందేమో అని నా ఉద్దేశం. సార్ మీరు దాదాపు 33 ఏళ్ళు సర్వీస్ చేశారు. ఈ 33 ఏళ్ళ సర్వీస్లో మీకు మెమరబుల్ మూమెంట్ అంటే ఏమైనా ఉన్నదా? మీకు నిజంగా చెప్పక తప్పదు. ఇది నాకు మెమొరబుల్ అనేది నిజంగా ఆవడం గ్రామం, చిన్న గ్రామం, పల్లెటూరు అది. అయితే ఆవడం నెన్నెల మండలంలో ఉంటుంది. ఆ ఆవడం గ్రామంలో నాకు చాలా సంతృప్తి కలిగింది. ఎందుకంటే మరి ఆ భగవత్ అనుగ్రహము, అక్కడి ప్రజల యొక్క తోడ్పాటు, నా పైన పిల్లలకున్న అభిమానము, మరి ఏదో కారణంగా నేను అక్కడ ఒక 10 మంది పిల్లలతో 10 శతకాలు రాయించగలిగినాను. అయితే ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా నా జీవితం ధన్యమైందని భావిస్తున్నా. అయితే ఆంధ్ర నుంచి ఏలూరు, విజయవాడ అక్కడి నుంచి వచ్చి నన్ను సన్మానం చేసిపోయినాడు. పిల్లలతో శతకాలు రాయించిన ఉపాధ్యాయులని మీరు కూడా చూస్తుంటారు, ఎన్నో పేపర్లలో వచ్చినాయి. ఇప్పుడు మా పిల్లవాడు వాడు మా రాయేశం, తోకల రాయేశం, తర్వాత వాళ్ళు ఇంతకుముందు చాలామంది ఇలా చంద్రశేఖర్ గారు ఉండేది, తర్వాత సంధ్య, తిగుళ్ళ సంధ్య. ఈ పిల్లగానితో నువ్వు ఎట్లా శతకాలు రాయించినావంటే ఇప్పుడు మీకు చెప్పాలంటే రాయేశం వాళ్ళ పద్యం ఎట్లా ఉంటుందో నేను ఎక్కువ చెప్పా. తిరిగిపోయింది చేతులు, అంత తయారైండు. అది నాకు చాలా గర్వకారణం. అయితే నాకు ఆవడంలో ఉద్యోగం చేసిన అక్కడ 12 సంవత్సరాలు చేశాను నేను ఆవడంలో. అయితే అక్కడ నాకు ప్రజల నుంచి కానీ అక్కడ అందరి నుంచి కానీ ఎంతో అభిమానం నాకు అక్కడ లభించింది. పిల్లలతో ఇట్లా తోడ్పాటు నాకు ఒక మంచి ఉపాధ్యాయునిగా నాకు ఒక సంతృప్తి కూడా కలిగింది. మీరు ఉపాధ్యాయులు పనిచేశారు కదా సార్, గతంలో శిక్షణ విద్యార్థులకు ఉండేది, శిక్షలు కూడా విద్యార్థులకే ఉండేవి. కానీ ఇప్పుడు ఏమైందంటే శిక్షణ ఏమో విద్యార్థులకు, శిక్షలేమో ఉపాధ్యాయులకు పడుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మునుపటి సమాజానికి ఇప్పటి సమాజానికి చాలా తేడాలు వచ్చినాయి. ఎందుకంటే నాడు ఒక్కొక్క కుటుంబంలో 5గురేసి 6గురేసి సంతానం పిల్లగాలు కూడా ఉండేది. ఇప్పుడు ఒక్కళ్ళు ఇద్దరే, 1 or none అంటున్నారు, ఇంకా 1 or 2. అయితే ఈ పిల్లల పైన బాగా గారాభం ఎక్కువ, బాగా ప్రేమలు ఎక్కువ. నాడు మేము ఏదో ముడ్డికి బట్ట కొట్టకపో, సరిగా తిన్నదా లేదా కూడా చూసేవాళ్ళు ఉండకపోదు, మీద ఉరుకుపోదాం వస్తాం. ఆ సారు దెబ్బ కొట్టినా కానీ చదువు కోసం సారు మంచి కోసం కొడుతుందా అనేవాళ్ళు తల్లిదండ్రులు అప్పటి వాళ్ళు. ఇప్పటి తల్లిదండ్రులు మా వానికి చదువు రాకున్న వాళ్ళు కానీ మా పిల్లని మాత్రం నువ్వేమన్నా అంటున్నారు. తర్వాత సార్ ఒక దెబ్బ ఏదైనా దెబ్బ కొట్టినా తిట్టినా అప్పుడే కాంప్లైంట్ చేస్తున్నారు. ఆయన పెద్ద ట్రాన్స్ఫర్లు, సస్పెండ్లు ఇవన్నీ వస్తున్నాయి. సార్లు కూడా ఈ కాలాన్ని తగ్గట్టు మనదేం నడుస్తులేదు. మనల్ని సమర్థించే వాళ్ళు కానీ గౌరవించే వాళ్ళు శాతం తగ్గిందనేటువంటి భావనలో టీచర్లు కూడా ఎక్కువ శ్రద్ధ వాళ్ళు కూడా కొంచెం తీసుకుంటారని భయపడుతున్నారు. తర్వాత చదువు అనేది ఈ యొక్క గురు శిష్య భావన లేని చదువు రాదు. కొత్త భక్తి అన్నారు. భక్తి అంటే ఏంది? భయంతో భక్తి వస్తుంది. ఉపాధ్యాయులు నాడు మేము పద్యాలు నోటికి చేయాలని పిల్లల్ని చెప్తే రాత్రిల వాళ్ళు కష్టపడి నోటికి చేస్తే వెళ్ళి అప్పచెప్పి, ఎందుకంటే సార్ నిలబెడతాడు తంతలని. ఇప్పుడు ఆ ఉపాధ్యాయులు నిలబెట్టే అధికారం లేదు, తన్నే అధికారం లేదు. ఇప్పుడు ఎట్టాలంటే ఇప్పుడు పిల్లలు భయపడడు కాదు, ఉపాధ్యాయులే భయపడుతున్నారు. అటువంటి వాతావరణం వచ్చింది. కాకపోతే సరే కొంత లోపం ఉపాధ్యాయుల్లో కూడా ఉంటే ఉండవచ్చు కాదనా. ఉపాధ్యాయుడు కూడా ఒక ఆదర్శవంతమైన జీవితం గడపాలి. టీచర్ అంటే ఒక మంచి సౌశీల్యం కలిగినటువంటి, ఒక మంచి క్యారెక్టర్ కలిగినటువంటి ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే టీచరు గౌరవం కూడా ఉంటుందని నేను భావిస్తా. అయితే ఒకటి, వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
కాబట్టి క్యారెక్టర్ గిట్ట పోడగొట్టుకున్న వ్యక్తిత్వాలు ఏమైనా ఉపాధ్యాయులుగా ఉంటే మాత్రం వాళ్ళు రాణించలేరు, వాళ్ళ మాట పిల్లలు కూడా వినరు. ఇంకోటి, ఉపాధ్యాయులకు ఏదో కొన్ని దురలవాట్లు ఎప్పుడైనా ఉంటే ఉండవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో అది పిల్లల దృష్టికి రాకూడదు. ఇప్పుడు స్మోకింగ్ లాంటివి కానీ, తర్వాత ఈ జర్దాలు, పాన్లు, పూడీలు తినడం కానీ ఇటువంటి ఉంటాయి కొందరికి. సరే, దురదృష్టవశాత్తు చెడ్డ అలవాట్లు ఉన్న పిల్లలతో తెప్పించడం, పిల్లలతో జయించడం, వాళ్లకు కలబడే రీతిలో మనం ఆ పనులు చేయడం, అది వాళ్ళ జీవితం పైన చెడు ప్రభావం పడుతుంది. ఆ ఉపాధ్యాయుల పోస్టు కానీ తగడు. అవి దొంగ పనులు, తప్పని కనుక చాటుకు చేసుకోవాలి. తప్ప పిల్లల దృష్టికి తేకుండా పిల్లల్లో ఒక మంచి సత్ప్రవర్తనకు దారి తీసేటువంటి విధంగా విద్యాబోధన ఉపాధ్యాయులు కూడా చేయవలసి ఉంటుంది. తర్వాత సమాజం, పిల్లల తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయుని గుర్తించి వారి గౌరవాన్ని పెంచి పిల్లల్లో ఉపాధ్యాయుని పైన కొంత గౌరవభావం కలిగే విధంగా వీలుగా చూసుకుంటే మంచి విద్యను మనం గడపవచ్చు. సార్, విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించిందా సార్? విద్యార్థులలో లోపించింది అనడానికంటే ఆ విద్యార్థులు ననుమా ఉంటారు, అరికట్టలో పోక తీరుగా. ఇటు తల్లిదండ్రులు, అటు ఉపాధ్యాయులు, ఆ ఇద్దరు ననుమా విద్యార్థులు ఉంటారు. కాబట్టి ఈ తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలం బాగా గార్వం చేస్తే మన కానీ తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు ఏగా సార్దేంది, మా పిల్లల్ని కొడతా, ఇట్లా మాట్లాడకూడదు. సార్ అంటే భయం ఉంచుతూ ఏదైనా ఉంటే చాటుకు మాట్లాడాలి తప్ప పిల్లల దృష్టిలో సార్ అంటే విలువ లేకుండా చేస్తే, ఆ భయం లేకుంటే, భక్తి లేకుంటే విద్య రాదు. వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఆ విధంగా నడుచుకోవాలి. ఉపాధ్యాయులు కూడా ఏదో నేను టీచర్నని భయభ్రాంతులను చేసి వాళ్ళని భయంకరంగా ఏదో చదువు నేను చెప్తాను అట్లా కూడా చేయకూడదు. ఆటలతో విద్య, పాటలతో విద్య అని ఉన్నాయి. పాటలతో కూడా 1 1 ఓ చెలియ, 2 2 రేకళ్ళు, 3 3 ముచ్చెలుక, 4 ఇట్లా పాటలలో మాట కూడా ఎక్కాలు కూడా ఉన్నాయి. ఇటువంటివి మనం చెప్తూ వాళ్ళ లోపల భారత రామాయణ కథలు లాంటివి ఏదైనా కొద్దిగా అంటే వాళ్ళకు కొద్దిగా ఆకర్షణీయంగా వాళ్ళు వినడానికి ఏదో రుద్దినట్టుగా భయంకరంగా లెక్కలు చెప్తా కూర్చొని ఇట్లా కాకుండా ఆడుతూ విద్య, పాడుతూ విద్య. ఒకసేపు గ్రౌండ్లో తీసుకుపోదాం, ఎప్పటి కూర్చుంటే బోర్ అవుతుంది సార్, 4 పీరియడ్లు కంటిన్యూ అయిందంటే అరే పాలకుతారు అట్లా పోదప్ప, గసేపు తిరుగుకుంటూ అట్లా గ్రౌండ్లో తిరిగి ఒకసారి వచ్చి మాట్లాడుకుంటూ చెట్లు గిట్లు చూసుకుంటూ అట్లా కూడా విద్య చెప్పవచ్చు. ఈ విధంగా పిల్లలకు కూడా అనుకూలంగా నడుస్తూ కొంత తర్వాత ఈ ఉపాధ్యాయుని పైన కూడా పిల్లలకు కూడా గౌరవభావం పెరిగే రీతిలో సమాజం కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు కూడా సహకరిస్తే మనం ఎప్పుడు కూడా మంచి విద్యను మనం తప్పకుండా మనం నేర్చుకోవచ్చు. సార్, మీరు తెలుగు భాష కోసం ఇంత కృషి చేశారు. ప్రస్తుతం తెలుగు భాషపై ప్రేమ తగ్గి పరభాష ప్రేమ పెరిగింది అందరికీ. ఈ తెలుగు భాష ఇట్లా మాట్లాడకుండా ఉండకపోవడానికి మీకు కారణం ఏమైనా మీకు అనిపిస్తుంది? కారణం అంటే తెలుగు భాష అంటే అమ్మ పాల లాంటివి, పరభాష అంటే డబ్బా పాల లాంటివి. అయితే నాకు చాలా అభిమానం, అమృతం జిలికేటువంటి మన తెలుగు భాష. ఈ తెలుగు భాషలో 56 అక్షరాలు ఉంటాయి, వేరే ఏ భాషలో ఉండవు. చూడండి, ఆంగ్లంలో కూడా 26 అక్షరాలు. అయితే మన అందుకే నాకు కూడా ఒక సందర్భంలో కవి సమ్మేళనంలో తెలుగు భాష గురించి నేను ఒకసారి వరంగల్లో కవి సమ్మేళనాన్ని పిలిచారు. అప్పుడు మీరన్నే దానికే సమాధానంగా 2 పద్యాలు రాశాను కొన్ని, అలో ఒక 2 వినిపిస్తాను. అమ్మ నాన్నాయనరు డాడి మమ్మీ అందరు, ప్రేమ ఎనబోరు లవ్వంతు ప్రేలుచుందురు, ధన్యవాదములు చెప్పరు థ్యాంక్స్ అనంద్రు, ఎందుకో మోదు పరభాష ఎందు మనకు సాది అందరు, క్షమాపణ గొరరెప్పుడు ఘన శుభాకాంక్షలనరు కంగ్రాట్స్ అనంద్రు, తెలిసి తెలియని ఇంగ్లీషు పలుకుబడుల వింత వింతలు చేయుతూ సంతసించు. ఈ సినిమాలలో పనిచేసే వాళ్ళు కూడా, అనేక స్టేజీల పైన పనిచేసే వాళ్ళు కూడా ఏందో తెలుగు రానట్టు మీరు చూస్తుంటారు, ఆ ఇంగ్లీష్ ముక్కలు నటిస్తుంటారు. ఇంకా ఇప్పుడే తెలుగు రాదంటే గౌరవం పెరుగుతుంది అనుకుంటున్నా, నాకు తెలియదు. కానీ అవన్నీ కొంత ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. నా దృష్టిలో తెలుగు రానివాడు అసలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉండదట. నేను ఇక్కడి అమ్మ పాలు దాక్కుంటూ, ఇక్కడి నీళ్ళను అనుభవించుకుంటూ, ఇక్కడి పంటలు తినుకుంటూ తెలుగు రాదని చెప్పకూడదు. తెలుగు అమృత భాష, చెప్పన్న భాషల్లో దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. ఇది చాలా గొప్పనైనటువంటి మన భాష. ఇది
ఈ తెలుగు భాష గురించి ఒక్కటి వినిపిస్తా పద్యం. దైవభక్తిని గూర్చిన ధన్య భాష, దేశభక్తిని నేర్పిన దివ్య భాష, మాతృప్రేమను పంచిన మధుర భాష, దేశ భాషలలో లెస్స తెలుగు భాష. ఇతర భాషలపై వ్యామోహం ఉన్న వారికి తెలుగు భాషపై మక్కువ పెరగడానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? దేశ భాషలలో లెస్స తెలుగు భాష అన్నట్టు దేశ భాషలే కాదు, ప్రపంచ భాషలలో లెస్స తెలుగు భాష అంటలేదు. తెలుగు భాష ఒక అమృతాన్ని చిలికినట్టుగా ఉంటుంది. తర్వాత మన పలుకుబడిలో కానీ, ఆరోగ్యంలో కానీ, వినడానికి ఆనందమయంలో కానీ ఎంత బాగుంటుందంటే వేరే భాషల్లో ఈ ఆనందం మనం పొందలేము. ఇంకోటి, తెలుగు భాషలో 56 అక్షరంబుల తెలుగు భాష ఇది. దీంట్లో 56 అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఆంగ్ల భాషలో నక్క అన్న కేకే అని పెట్టుడే, దాంట్లో శంకర్ అన్న ఎస్ రాసుడే, సత్యం అన్న ఎస్ రాసుడే. కానీ మన దగ్గర శంకరుడు అంటే ఈ పట్టు షా ఉంటుంది. తర్వాత ఇంకోటి పుష్కరము అంటే కాలుగుంజుడు షా ఉంటుంది. సత్యనారాయణ అంటే ఈ సా ఉంటుంది. కక్క గగ్గ ఇంగా చాచా జాజా ఇని అని వాడుతున్నాం కానీ చాచా సా ఉంటుంది ఒకటి. ఇంకా చాచా సా జాజా జా అంటే ఈ సా ఎప్పుడు వాడతారు సార్ అంటారు. ఇది మనం చలి అంటాం కాదు, చలి కాదు చలి ఆ మీద ఉండాలి. చేప కాదు, చేప అంటే గా చేపలు అవుతాయి, చేపలు అంటారు వాడి. ఈ చేపను ఏమనాలి? సాప అనాలి, ఈ మీద ఉంటుంటుంది. తర్వాత జాతర కాదు, యాత్ర ఉన్నది కదా, జాతర, జల్లెడ. ఈ పలగడానికి ఇవన్నీ కూడా మనకు తెలుగులో మంచి పదాలు. తర్వాత కాఖ, ఖరము అంటే గాడిద, కరము అంటే చెయ్యి. చూడు కరము ఎంత తేడా వచ్చింది చూడు. ఇలాగే ఈ తెలుగు భాషలో మనం చక్కగా వ్యక్తపరచడానికి ఆనందదాయకమైన భాష. మీకు ఇంకోటి చెప్తున్నా, ముఖ్యంగా నవరసాల్లో శృంగార రసం ఆనందదాయకమైనటువంటిది, ఆహ్లాదం కలుగుతుంది. ఒక్కొక్కటి ఈ యొక్క శృంగార రసంలో వినిపిస్తుంటే తెలుగులో నీకు ఆ భాష తెలిస్తే నువ్వు మహదానం పొందగలుగుతావు. ఈ తెలుగులో ఒక్కరు వింటే ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు నేను రాసినటువంటి దీంట్లో కొన్ని గేయాలు కూడా రాసిన. ఈ గేయాలలో ఒకటి లచ్చి వెంకడు అనేటువంటి గేయ ఖండిక చిన్నది రాసిన ఒకటి. అది దాన్ని ఏమంటారంటే జనపద. అది దాంట్లో రానులే చిన్నదాన రానంటే రానే రానులే చిన్నదాన, చూపొద్దు సుఖమొద్దు మనసు లేని మాటొద్దు, రానులే చిన్నదాన రానంటే రానే రాను. ఇటువంటి భాష ఇప్పుడు ఇదేమో వ్యావహారిక భాషలో జనపదాలలో వచ్చింది. మరి వానమావల వరదాచార్య గారు అటువంటి మహాకవులు చక్కని శృంగారాన్ని ఎట్లా చెప్పింది? పెదవి చెలియలి కట్ట నుదుట సిగ్గుల కడలి, నవ్వు ముత్యాలు పోసి నా గుండె కొన్నది, మనసుకు నడుమ మమత బంధాలల్లి చిలిపి చూపుల వలతో చిక్కించుకొన్నది, ఎవ్వరీ చిన్నది ఎంత బాగున్నది, కన్ను ఇక్కడ నుండి కదలనంటున్నది. చూడు శృంగారం ఎంత చక్కగా ఉన్నది. ఈ యొక్క నేనేమంటా అంటే ఈ తెలుగు బోధకులు, తెలుగు ఉపన్యాసకులు, తెలుగు టీచర్లు వీళ్ళు కూడా ప్రజలకు కానీ పిల్లలకు కానీ ఒక ఆకర్షణీయమైనటువంటి రీతిలో బోధన చేసే ప్రయత్నం కూడా చేయాలి. అంటే మొదలు వాళ్లకు ఈ యొక్క తెలుగు పైన మంచి అవగాహన ఉండాలి. ఇప్పుడు అదంతెందుకు, నాడు రాతలు చదువులు ఎక్కువ గ్రంథాలు లేనాడు నోటి మీదనే చదువు ఉండేదంతా. కాశీ మజిలీ కథలు అంటే గింత దొడు పుస్తకాలు 30, ఆ కథలన్నీ నోటికి చెప్పుకుంటే అందరు ఆనందపడేవాళ్ళు. పైడి పిల్లలు పోయి ఎండి పిల్లలు పోయి అని కథలు చెప్పేది, పేదరాసులు పెద్దమ్మ కథలు చెప్పేది. ఇవన్నీ కూడా ఈ భాష పైన మక్కువ పెంచడానికి. భాష అంటే ఒక గ్రాంధికమైన భాష ఏదో వాళ్ళ ముందర పెట్టి కడకడ పడపడ అని పదాలు తెలివని చెప్పి బోరు కొట్టియద్దు. వాళ్ళ స్థాయికి వచ్చి మనం చెప్పాలి, చెప్తే వాళ్ళు ఆకర్షితులు అవుతారు. ఇప్పుడు భాగవతం ఉన్నది, అదిగో భద్రాద్రి గౌతంబిదిగో చూడండి అని వాళ్ళు పాడతారు. వాళ్ళ భాషలోనే మనం చెప్దాం. లచ్చి వచ్చినాదోయ్ మామ, సర్ది తెచ్చినాదోయ్ మామ, ఎదిరి చూసు నీ కన్నులకి ఇంకేమో తెచ్చినాదోయ్ మామ. ఇట్లా వినిపిస్తారు. పాట కాదా ఇది? పెద్ద పెద్ద పాటలు దొడ్డు చేస్తే వాళ్ళకి అర్థం కావు. ఇట్లా వినిపిస్తే చదువు రాని వాళ్ళు కూడా ఆకర్షితులు అవుతారు, వ్యామోహం పెంచుకుంటారు. అందుకోసమని
చదువుకున్న వాళ్ళకు చదువుకున్న రీతిలో, చదువుకోని వాళ్ళకు చదువుకోని రీతిలో వాళ్ళకి యొక్క భాష పైన మక్కువ పెరగడానికి, ఆకర్షితులు కావడానికి ఈ చదువు పైన అవగాహన వల్ల దాని ప్రయత్నం చేయాలి. చేస్తే తెలుగులో లేనిదేమీ లేదు. తెలుగులో భక్తి ఉన్నది, తెలుగులో యుక్తి ఉన్నది, తెలుగులో శక్తి ఉన్నది, తెలుగులో ముక్తి ఉన్నది, తెలుగులో అన్నీ ఉన్నాయి. ఒక భక్తి భావనను పెంచి ఈ యొక్క భాష వైపు మనం మరలించడానికి అనేకమైనటువంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాకపోతే వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. దాన్ని అభివృద్ధి చెందించాలి అనేటువంటి భావన బోధకులలో ఉండాలి. మరి ఆ భావన లేనిదే నేను ఆవడం కుగ్రామంలో 10 మంది పిల్లలతో 10 శతకాలు రాయించాను. అది ఎట్లా సాధ్యమైంది ఒక్కసారి మీరు ఊహించండి. అక్కడ రోడ్డు బస్సు ఉండకపోవు, నేను పనిచేయగా మీకు తెలుసా, ఓ పాత సైకిల్ చిప్ప దొబ్బుకుంటూ పోదు. భీమార్ నుంచి 16 కిలోమీటర్లు, చాలా సీరియస్. అక్కడ పక్కకే చిత్తాపూర్, మీకు తెలిసి ఉండాలి అన్నీ. నేను ఆవుడంలో అక్కడ ఉండటానికే భయపడే అందరూ. అటువంటి చోట 10 మంది పిల్లలు 10 శతకాలు రాసింది. అందుకే మరి గది సాధ్యమైంది, ఈ తెలుగు పైన మక్కువ పెంచుడు సాధ్యం కాదు. అప్పుడు అన్నీ ఏది లేనాడు సాధ్యమైంది. పుస్తకాలు దొరికాయి అక్కడ, ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం సాధ్యపడదా సార్? మనం ఎంత అనుకున్నా తెలుగు భాష ప్రభావం తగ్గుతుంది సార్. అయితే ఈ సమయంలో కొత్తగా వచ్చే కవులకు కానీ, ఇప్పుడున్న కవులకు కానీ మీరు ఇచ్చిన సూచనలు, సలహాలు ఏంటి సార్? అయితే మొదలు మనం సంపుష్టిగా సామగ్రి సమకూర్చుకున్న తర్వాత ఏదైనా పని మొదలు పెట్టాలి. నేనేమంటా అంటే కొంత పాండిత్యాన్ని, కొంత పెద్దల అనుకరణను, ముఖ్యంగా మనకు నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడలు, భారతం, ఒక ఉద్గంతం, తర్వాత మనకు భాగవతం పోతన గారు అందించినటువంటి 12 స్కంధయుక్తమైనటువంటి భాగవతం ఉన్నది. అలాగే రామాయణం. ఇవి ఎందుకు చదవాలి సార్ గంత పెద్ద పుస్తకాలని మీరు అంటారు. అసలు మీకు భాషా జ్ఞానం కావాలంటే అవి చదవాలి. మీకు భాషా జ్ఞానం వచ్చిన తర్వాత ఈ యొక్క ఛంద ప్రకరణం కానీ, తర్వాత సందులు, సమాసాలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆ రంగంలో ప్రవేశిస్తే తప్పకుండా కృషితో నాస్తి దుర్భిక్షం. నువ్వు కృషి చేసిన తర్వాత తప్పకుండా నీకు ఫలితం ఉంటుంది. ఆ మంచి భాషకు తప్పక మీకు అందరూ కూడా ఆకర్షితులవుతారు. ఒక మంచి సాంప్రదాయాన్ని మనం నెలకొల్పవచ్చు, ఒక మంచి సాహిత్యాన్ని అభివృద్ధి చేయవచ్చు. మరి ఎన్ని చెప్పుకున్నా మీరు వింటారు. ఎన్నో పుస్తకాలు వచ్చినాయి కానీ మళ్ళీ భాగవతం, భారతం అంటున్నాం. ఎందుకు అంటున్నారు? వాటి ముందర ఇవేవి కూడా వాటి ఆధారంగా వచ్చినాయి కానీ వాటితో సమానం కాదని. అనుకో మనం కూడా ఆ తోవలో ఒక మంచి భాషను మనం సంపాదించి మంచి పదజాలాన్ని మనం ఉపయోగించగలిగితే తప్పక వింటాడు. మంచి పాట ఎవరైనా వింటాడు. ఆ పాటలో పస లేకుంటే ఎవరు వింటారు? విద్యా వ్యవస్థలో రాజకీయ ప్రభావం ఉంటుందా? ప్రమేయం ఖచ్చితంగా ఉంటుందా? ఆ రాజకీయ ప్రమేయం అనేది విద్యా వ్యవస్థ కాదు, ప్రతి వ్యవస్థలో ఉంటుంది. ఉంటేనే మన బండ్లు బోర్లు పడుతున్నాయి. రోడ్డు చూస్తలేవా, పొక్కలో పడితే కలుకు అని ఇట్లా ఈ ప్రభావం ఈ అంతటా ఉంటుంది. ఎందుకంటే మిడ్ డే మీల్స్ పెట్టే పిల్లగాళ్ళకు పనిచేసి వంట వండి పెట్టే దాని జీతం 3 నెలలు వేస్తలే, అది మొత్తుకుంటుంది. అన్ని మా డెవలప్మెంట్ జరుగుతాయి, అన్ని రిపేర్లు కట్టిస్తారు. వాళ్ళ జీతమే రాదా? వాళ్ళకి ఫండ్ లేదా? ఓసారి బియ్యం రాకుంటే ఇటు ఉడుకుడు. తర్వాత దీనిపైన కొంత రాజకీయంగా కొన్ని ఉంటాయి. అవన్నీ ఒక్కటే మీకు మాట చెప్పాలి. ఏదంటే రాజకీయ నాయకులు, పెద్దలు వాళ్ళ చేతుల్లోనే అధికారాలు ఉంటాయి. అధికారం లేని వట్టి మాట ఉపన్యాసాలు, మా మాట తీరు ఉంటాయి. దీనికి ఏం ప్రభావం ఉంటుంది? కాబట్టి వాళ్ళు ఏదంటే అది చేయవచ్చు. వాళ్ళు ఇన్ టైంలో పుస్తకాలు రావాలి. ఒకసారి వస్తే సాంఘికం వస్తే సామాన్యం రాదు, సామాన్యం వస్తే ఇంగ్లీష్ రాదు. ఇది శ్రద్ధ లేనితనమే కదా. ఎందుకు రావు? వీటిపైన కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ప్రభుత్వం కూడా తీసుకొని విద్యా వ్యవస్థను, విద్య కానీ వైద్యం కానీ ఈ రెండిపైన కూడా మంచి శ్రద్ధ కనపరిస్తే మనకు భగవంతుని దయ వల్ల మంచి నీతిమంతులైనటువంటి రాజకీయ నాయకులు, రాజకీయవేత్తలు, మంచి వాళ్ళు మనకు ఉండి మంచిగా నడిపిస్తే తప్పకుండా విద్యా వ్యవస్థ గారు మొత్తం దేశమే అభివృద్ధి చెందుతుంది. సార్ మీరు ఉపాధ్యాయుని కాకుండా మాకు సంగీత విద్వాంసుడిగా, మీకు రచయిత కూడా మాకు తెలుసు సార్, కవిగా కూడా మాకు తెలుసు. అయితే మీ మీ సాహితీ రంగంలో పొందిన, సంగీత రంగంలో పొందిన అత్యుత్తమ పురస్కారం ఏమన్నా? అయితే మీకు ఇప్పుడు నా యొక్క ప్రయాణంలో సాహిత్య రంగంలో సరే
ఇంతకుముందు వానమామలై వరదాచార్య గారు ఇక్కడ ఉండేవారు, మనందరికి తెలుసు. ఓసారి ఏమైందంటే శివాలయంలో అప్పుడు 1973 74 నాకు జ్ఞాపకం లేదు, ఇక్కడ ఒక కవి సమ్మేళనం అని పెట్టారు. అయితే ఆ కవి అది 25 జనవరి పోతల జయంతి సందర్భంగా పెట్టబడ్డది. దానికి అధ్యక్షులుగా వానమామలై వరదాచార్య గారిని పిలిచారు. అయితే అక్కడ నేను కూడా ఒక 5 పద్యాలు రాశాను. రాస్తే మా తండ్రి వరదాచార్యులు ఉంటారు, నువ్వేం పద్యాలు రాస్తున్నావు అక్కడ అని మా తండ్రి నన్ను లొలిపెట్టాడు. లొలిపెడితే ఏం కాదని రాసి పట్టుకపోతే అప్పుడు నేను కంద పద్యాలు రాశాను. ఒక 3-4 కంద పద్యాలు, ఒకటి ఆటవేలది రాసి వినిపిస్తే వరదాచార్య గారు ఆయన గల్పిన శాలువ తీసి నాకు గప్పింది ఆయనది. అప్పుడు నాకు ఒక మహదానందం కలిగింది. అంత మహానుభావుడు ఆయన, అభినవ పోతన అంటే. అప్పుడు నేను 9-10 తరగతులు చదువుతున్నా. అటువంటి సందర్భాలు సరే జీవితంలో అనేక ఉన్నాయి. ఇక పోతే నేను ఈ కవితా రంగంలో ఐ కిషన్ రావు గారి యొక్క అష్టావధానాల్లో కూడా నేను చాలాసార్లు పాల్గొన్నాను. తర్వాత వారి యొక్క కొంత నాకు ఆదర్శం కూడా మా పెద్దన్న జక్కపల్లి మధుకర్ గారు కూడా సాహిత్యంలో చాలా గొప్పవాడు. వారి యొక్క సూచనలు, తర్వాత ఇంకా అనేక మంది గొప్ప వాళ్ళు, ముఖ్యంగా కవిత్రయం నన్నయ్య తిక్క నెర్ర ప్రగడ, బమ్మెర పోతన, శ్రీనాథుల వారు, వీరందరి కవిత్వాలు చదువుతుండేవాడిని. నాకు ఎక్కువ భారతాలు చదివే అవసరం కూడా పడ్డది. చదువు చెప్పంగా కూడా అవే ఉండేది, ఇంట్లో కూడా అదే, మా ఇంట్లో వాతావరణం కూడా. కాబట్టి దాని ద్వారా ముఖ్యంగా నాకు గురువు అంటే మా తండ్రి జక్కపల్లి కృష్ణశాస్త్రి. అయితే ఆయనను కృష్ణయ్య అని పిలిచేది అందరు, జక్కపల్లి కృష్ణయ్య అని. అయితే ఆయనే ఈ రాత పని చేయకపోవు, కానీ ఆయనకు అన్ని నోటికే. నాకు అష్టదిగ్గజాల పైన కొన్ని సమస్యాపూర్ణలు టమ్ టామ్ టటటం టాటం టటం టం అనేటువంటి ఆయన వినిపించేది. సుతమతి అయిన ఆంధ్ర కవి దుర్జటి పలుకులకు ఏలగలిగెను అతులిత మాధురీ మహిమ అని ఆ పద్యాలు పూరించి మా తండ్రి నాకు వినిపించేవారు. తర్వాత రామాయణంలో, తర్వాత రాముడు, అప్పుడు సీతారాములు, అప్పుడు లవకుశుల యొక్క సన్నివేశంలో రాముడితో లవకుశులు అంటారు, రాముడా నువ్వు ఏం గొప్పవానువయ్యా, ఆడదానిని దంప అది ఏటి ధర్మంబు చెప్పుకొంతకైనా సిగ్గులేదే అని ఇలాంటి పద్యాలు మా తండ్రి అనేకం వినిపిస్తుండేవారు. తర్వాత మా తండ్రికి ఈ సాహిత్యంలో కూడా బాగా అనుభవం ఉండే. ఆయన అన్నీ కూడా మంటలో పడుకోండి నాకు చెప్పేవారు. ముఖ్యంగా సంస్కృత శబ్ద ధాతువులు మా తండ్రి గారే నాకు చెప్పారు. నా గురువు ఆయనే, నా గురువు, నా దేవుడు, నా విద్యా ప్రదాత మా తండ్రి. సార్ మీరు సంగీత రంగానికి ఎంతో కృషి చేశారు. ఒక ప్రేక్షకుల కోసం ఒక పాట ఏదైనా పాడి వినిపించండి సార్. అయితే ఇప్పుడు నేను రాసిందే పాడి వినిపిస్తా. వందనమమ్మ ఓ భారత జననీ, వందనమమ్మ సుగుణ ప్రదాయిని, నన్నయ తిక్కన ఎర్రన పోతన శ్రీనాథులగని ముత్తుస్వామి శ్యామ శాస్త్రి త్యాగయ కీర్తనములు విని, అన్నమయ్య రామదాసు క్షేత్రయ పదముల వ్యాపిని, వల్లభాయ్ లాల్ బహదూర్ నేతాజీ వీరుల ఖని, వందనమమ్మ ఓ భారత జననీ, వందనమమ్మ సుగుణ ప్రదాయిని, గంగా గౌతమి కృష్ణా జీవనదుల గన్న తల్లి, హిమగిరి వింధ్యా పర్వత పంక్తులతో నుల్లసిల్లి, అజంతాయలోరా శిల్పాల కళలు వెదదల్లి, ఖనిజ సంపదలతో విలసిల్లిన శ్రిత కల్పవల్లి, వందనమమ్మ ఓ భారత జననీ, వందనమమ్మ సుగుణ ప్రదాయిని, మానవాళిలో రగిలే ఈర్ష్యా ద్వేషాలు బాపి, విజ్ఞానపు కెరటాలను వినువీధులకెగరజేసి, మానవత్వ విలువల జన హృదయాలను వెలిగించి, సుఖశాంతుల సంతోషము గలుగజేయుమోధరణి, వందనమమ్మ ఓ భారత జననీ, వందనమమ్మ సుగుణ ప్రదాయిని. సార్ మీ బాల్యం ఎలా గడిచింది సార్? అసలు మీరు రంగస్థల నాటకాల్లోకి ఎట్లా వచ్చిర్రు? నా బాల్యం అంటే నేను శివాలయం అని చెప్తా. ఎందుకంటే మా తండ్రి పూజ్యులు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ జక్కపల్లి కృష్ణశాస్త్రి గారు, వారు శివాలయం పూజారి. అంటే ఈ శివాలయంలో మా తాతల నుంచి చేసేవారు.
మా తండ్రి పేరు వెంకటరాజయ్య, ఆయన తండ్రి పేరు సదాశివయ్య. సదాశివయ్య నుంచి కూడా ఈ శివాలయంకు మేము అనువంశిక పూజారులం. అయితే మా తండ్రి, మా ఇంటి పేరు జక్కపల్లి వాళ్ళు. మా తండ్రి జక్కపల్లి కృష్ణశాస్త్రి కానీ ఆయన ఎవరు జక్కపల్లి కృష్ణశాస్త్రి అనకపోదురు, సంగీతం కృష్ణయ్య అని అందరు. అంటే ఆయన సంగీత విద్వాంసుడుగానే ఆయనకు ఎక్కువ గుర్తింపు. అట్లనే నన్ను కూడా గుడి నాగన్న అనేవాళ్ళు. నేను జీవితం అంతా గుడిలోనే అక్కడనే ముందుకుంటూ మా తండ్రి గారి యొక్క శిక్షణలో నేను ఒక్కనే కాదు, మా అన్నలు కూడా, మా హిమాకర్ మా అన్న, తర్వాత మా ముక్తేశ్వర్ ఇంకో అన్న, మేము ఎప్పుడు ముగ్గురం కూడా. అప్పుడు అన్ని గద్దెలు, ఈ ఎండాకాలం అయితే ఉడుకుడు గద్దెలు ఉంటే బిందె నీళ్ళు పోసుకొని చల్లారినాక కింద గద్దెల మీద పడుకున్నాడు. ఇంకొకటి మీకు చెప్పానంటే అప్పుడు కొద్ది ఆర్థిక పరమైనటువంటి బాగా చిక్కులయ్యా. అప్పుడు సరిగా బట్టలు కానీ పుస్తకాలు కానీ ఉండకపోవు. అప్పుడు చాలామంది మేము ఏడుగురం సంతానం. మా తండ్రి కూడా ఏదో శివాలయం పూజారిగా ఉండేవాడు. ఆయన కిందనే ఇక మేము పని చేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ ఉండేది. కానీ ఒకటి ఏమిటంటే మా తండ్రి అనేక నాటకాలు వేయించేవారు. ఏమిటి, చారిత్రక నాటకాలు, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు, 3 రకాలు. ఇక్కడ చాలామంది కూడా మా తండ్రి శిష్యులు ఒక 390 మంది శిష్యుల లిస్టులు నాగర. ఆయన జయంత జయపాలమని, శ్రీకృష్ణ రాయబారమని, సత్య హరిశ్చంద్ర, భీమార్జున గర్వభంగం, గయోపాఖ్యానం, చింతామణి, ఇంకా అనేక నాటకాలు మా తండ్రి. ఆయన సంగీత దర్శకత్వం మరియు ఈ స్క్రీన్ ప్లే దర్శకత్వం కూడా అంతా ఆయనే. అయితే ఆయన దయవలన, ఆయన శిక్షణలో ఆయన శిష్యులకు నేర్పుతుంటే అక్కడ ఎప్పుడు అది చూసుకుంటూ అది కొంత అనుభవం మన వెంబడి మేము చిన్నప్పుడు. అది తర్వాత నాకు కూడా ఒక అవకాశం దొరికింది మా తండ్రి గారి దర్శకత్వంలో. ఆయన అనుగ్రహంతో నేను శ్రీకృష్ణ రాయబారంలో ఒకసారి వికర్ణ పాత్ర పోషించాను, తర్వాత ఒకసారి అశ్వత్థామ పాత్ర పోషించాను, దాని తర్వాత గయోపాఖ్యానంలో నారద పాత్ర పోషించాను, దాని తర్వాత భీమార్జున గర్వభంగంలో నాకు ఒక పెద్ద పోస్ట్ ఇవ్వబడ్డది. భీమార్జున దాంట్లో కృష్ణ పాత్ర నాకు ఇచ్చాడు మా తండ్రి గారు. అంటే ఆయన చూసేది వీడు అర్హుడా కాదా, ఆ పాత్ర చేయలేస్తున్నా లేదా, పెద్ద మాకు స్క్రీనింగ్ చేసి పాత్రలు మా తండ్రి డిసైడ్ చేసేది. ఇక్కడ చాలామంది మీకు నాకు లిస్టే ఉన్నది, ఎన్నో నాటకాలు వేయించారు. మీకు ఇంకోటి చెప్పాలంటే మా తండ్రి గారి యొక్క సేవ అనన్య సామాన్యం, అద్వితీయమైనటువంటిది. ఇప్పుడు ఈ దవాఖానా మన హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కదా, యూపీఎస్ లేదా, ఏబిఎస్ యూపీఎస్, అవన్నీ కూడా మా తండ్రి గారు అప్పుడు నాటకాల్లో శిక్షణ ఇచ్చి ఆ నాటకం వేసి వచ్చిన పైసలతో కొంత కట్టబడ్డది. మా తండ్రి యొక్క దాంట్లో అనేది కూడా ఉన్నది, మా తండ్రి కృషి ఉన్నది. అప్పుడు టీచర్లు అందరు సహకరించి మా తండ్రి దర్శకత్వం నాటకం. తర్వాత ఇది జగన్నాథ ఆలయంలో మునుపు కరెంట్ లేకుండే, కరెంటు బంద్ అయింది. అయితే అప్పుడు శ్రీకృష్ణ రాయబారం నాటకం వేయించి అప్పుడు దాని బిల్లులు కట్టి కరెంటు మళ్ళీ తెప్పించారు మా తండ్రి గారు. అంటే ఇట్లా ఇప్పుడు ఈ పారిపల్లిలో బ్రహ్మంగారి గుడి లేదా, ఆ బ్రహ్మంగారి గుడి ఎవరు కట్టి, మా తండ్రి యొక్క దర్శకత్వంలోనే కట్టబడ్డది. అది మ్యూజిక్ డైరెక్టర్ మా తండ్రే. శ్రీకృష్ణ రాయబారం వేసినప్పుడు ఆ పైసలు వస్తే ఇక్కడ విశ్వబ్రాహ్మణులు అందరు కూడా వాళ్ళందరూ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం అని నాటకం వేసి బ్రహ్మంగారి గుడి. అంటే ఇవన్నీ కూడా మా తండ్రి గారి యొక్క ఆయన నజర్లోనే చేయబడ్డాయి, ఆయన ఆధిపత్యంలోనే. ఇదంతా ఎందుకు, మునుపు శివాలయంలో కూర్చోవడానికి అది జాగా ఉండకపోవు, అన్ని దేవుళ్ళే ఉండేది. అయితే మంటపం ముందర ఉన్నది, మంటపం చూడండి. ఆ మంటపం కూడా 1972లో మా తండ్రి గారి యొక్క దర్శకత్వంలో రామాంజనేయ యుద్ధం నాటకం వేసి 1972, అయితే అది 73లో ఆ మంటపం నిర్మాణం చేయబడ్డది ఆ పైసలతోటి. ఇట్లా అనేక కార్యక్రమాలు మా తండ్రి గారు, రంగస్థల నాటకాలు అనేకం వేయించేది. మీకు ఇక్కడ ఇంకో గొప్ప విషయం చెప్పాలి, నేను చాలా హరికథలు చెప్పాను. నా హరికథ మీరు ఎప్పుడైనా విన్నారో వినలేదో తెలియదు, చాలా చోట్ల చెప్పాను. రౌండ్ టెంపుల్ దగ్గర, బడా హనుమాన్, జగన్నాథ్ ఆలయ మందిర్లో చెప్పాను, సిసిసిలో నేను బల్లార్షాలో కూడా చెప్పాను, చాందా, ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ, తర్వాత కాగజ్నగర్ పేపర్ మిల్, అనేక చోట్ల హరికథలు అనేకం చెప్పాను. అదంతెందుకు, బడా హనుమాన్ దేవాలయం కట్టినప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేశారు చూడండి, ఆ విగ్రహ ప్రతిష్టప్పుడు కూడా నా హరికథ అక్కడ రామాంజనేయం చెప్పారు. అప్పుడు వైద్య నారాయణరావు గారు ఉండి పాపం వాళ్ళందరూ కూడా అరేంజ్ చేశారు. అంటే నేను హరికథలో నిలబడి ఇట్లా పాట పాడి కాలు వేస్తుంటే మా తండ్రి నన్ను ఇచ్చేవాళ్ళు. అది ఏందిరా, ఆ గద్దెలు కట్టుకుంటావు కాలు వేయరాదు,
అని మా తండ్రి నాట్యం ఎట్లా చేయాలనో చూపేది ఆయన. మా తండ్రి నడిస్తే ఆడవాళ్ళు నడిచినట్టుండేది. ఆయన మేధస్సు గురించి నేను మీకు చెప్పలేను. ఇక ఇట్లా కాలికి ఇట్లా వేయాలి, దాంట్లో హాయి హాయి అనాలి, అంత అద్భుతమైన. తర్వాత ఆయనకు ఇటు సాహిత్యపరంగా కానీ, అటు సంగీతపరంగా కానీ, నాట్యపరంగా కానీ అన్నిటిలో నిష్ణాతులు ఆయన. తర్వాత మీకు ఇంకా చెప్పాలంటే ఎడ్లను ఖర్చులం సవారీ చేసితో కూడా ఆయన ముందర పనికిరాను, అంత గొప్పవాడు ఆయన. అనేక ఫ్లూట్ వాయించేవాడు 3 గంటలు. అంత గొప్ప మహానుభావుడు. ఆయన దైవన్న అంతే. ఆయన వెంబడే ఉంటుంది కదా. మేము భగవత్ సేవకుని కాదు, నేను మా తండ్రి సేవకుడిని. ఆయన వెంబడే పట్టుకొని ఆ గుళ్ళో మడి బట్టలు కట్టుకొని నైవేద్యాలు పట్టుకుంటూ పూలు పోసుకుంటూ ఆయన వెంబడి. కాబట్టి ఆయన యొక్క శిక్షణలో అంటే నాకే కాదు అందరికి కూడా ఆయన దయవల్ల ఈ యొక్క రంగస్థలం పైన కూడా నాకు ఈ అనుభవం వచ్చింది. వీటన్నిటి కారణంగా హరికథ కూడా మా తండ్రి గారి దయవల్లనే వారి రూపించాడు. ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. సార్, మీ ఫ్యామిలీ మొత్తం శివాలయానికి అంకితమైంది. మీరు శివాలయంలో అర్చకులుగా పనిచేసి గుడి నాయన పేరు ఉంది. చెన్నూరుకు 4 వైపులా ప్రసిద్ధ దేవాలయాలు అయినప్పటికీ చెన్నూరుకి పర్యాటకం కానీ, చెన్నూరులో ఉన్న టెంపుల్స్ కానీ అభివృద్ధి చెందడానికి కారణాలని ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు అన్నట్టు మీరనే స్థితిలో అభివృద్ధి చెందకుండా కొంత అభివృద్ధి చెందినాయి. ఇప్పుడు నాడు పూర్తిగా అస్తవ్యస్తమైన పరిస్థితులు ఉండే. ఇప్పుడు శివాలయం కూడా మున్పటికిప్పటికీ ఎంతో చక్కగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా జగన్నాథాలయం కూడా మీరు చూడండి, మున్పటికిప్పటికి కొంత అభివృద్ధి అయింది. ఇక పోతే మన దగ్గర కొత్తగా రాధాకృష్ణ దేవాలయం కొత్త నిర్మాణమే జరిగింది. తర్వాత మొన్న పాండురంగ దేవాలయం గోదావరి తీర హనుమాన్ మందిర్లో కొత్తగా ఒకటి పురుడు పోసుకున్నది. అదేవిధంగా కొన్ని దేవాలయాలు కొత్తగా కూడా వచ్చినాయి. కాకపోతే మీరన్నట్టు వాటి స్థితిగతులు ఇంకా చాలా మారవలసి ఉండే, కానీ మారలే. దీనికి భక్తులు తర్వాత అనేక మంది ప్రజలు వాళ్లకు తోచిన విధంగా వాళ్ళు సహకారాలు చేస్తూనే ఉన్నారు. పాపం వాళ్ళు భక్తులు లేకపోతే అసలు భగవంతుడు లేదు, దేవాలయాలు లేవు. భక్తుల యొక్క వాళ్ళ ఆదరణతోటి దేవాలయాలు నడుస్తాయి. అయితే ఇక్కడ కొంత రాజకీయ పరమైనటువంటి ప్రోద్బలం కూడా మనకు బాగా అవసరం. ఒక దౌర్భాగ్యం మనకి ఏమున్నదంటే మనకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్నదయా, అది మన హిందూ దేవాలయాల పైసలే పట్టుకపోతుంది. మన పైసలను తీసి వేరే ఎక్కడికో పట్టుకుపోయి ఖర్చులు పెట్టుంది. అదో దౌర్భాగ్యం ఉన్నది. తర్వాత దీనికి మన నాయకులు పెద్దలు దీనికి ఏదన్నా ఒకటి చూసి ఏ దేవాలయం పైసలు ఆ హిందువుల దేవాలయాలకు వచ్చే పైసలు ఆ హిందువుల దేవాలయాలకే ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడితే ఇంకా కొంత మన దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి. కానీ అట్లా కాకుండా మన పైసలు ఎటో పోతున్నాయి, పైసలే మనవి పౌడెటో పోతున్నాయి. అవి అంటే అది మన రాజకీయపరమైన దౌర్భాగ్యమే, మన ప్రభుత్వ లోపం. ఆ లోపాన్ని సవరించబడితే మనం ఇంకా దేవాలయాలు చాలా అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడుతుంది. సార్, మీరు బ్రాహ్మణులు, మీరు ఉండే శివాలయంలో సార్ మీరు గజల్స్ పాడారు. అసలు గజల్స్ అంటే ఏంటి? గజల్స్ ఎలా పాడగలిగారు? మంచి చక్కని ప్రశ్న అడిగారు మీరు. అయితే ఈ గజల్స్ అనేటువంటివి ఒక ప్రక్రియ. ఇప్పుడు 2 రకాల సంగీతాలు ఉంటాయి. ఒకటి హిందుస్థానీ సంగీతం అంటారు, రెండోది కర్ణాటక సంగీతం అంటారు. హిందుస్థానీ సంగీతం అనేటువంటిది ఉత్తర భారతదేశంలో దాన్ని ఉపయోగిస్తారు. కర్ణాటక సంగీతం అనేది దక్షిణ భారతదేశంలో ఎక్కువ వాడుకలో ఉంటుంది. అయితే ఈ యొక్క హిందుస్థానీ సంగీతంలో దాంట్లో ఖ్యాల్, చీజ్, టప్పా, ధమార్, ఠుమ్రీ, గీత్, గజల్, షేర్, షాయరీ, ముషాయిరా ఇవన్నీ కూడా ఈ యొక్క హిందుస్థానీ ప్రక్రియలో వస్తాయి. ఇక కర్ణాటక సంగీత ప్రక్రియలో కృతులు, వర్ణాలు, అష్టపదులు, తరంగాలు, గీతాలు, గేయాలు, రంగస్థల పద్యాలు అనేక రకాలైనటువంటి కర్ణాటక పద్ధతిలో వస్తాయి. అయితే హిందుస్థానీ పద్ధతిలో ఒక ప్రక్రియ, చాలా గొప్ప ప్రక్రియ ఈ యొక్క గజల్ ప్రక్రియ. గజల్ అనేది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. అయితే ఈ గజల్ దాంట్లో ఆషికా మాషుక్ అని అంటారు. ఆషిక్ అంటే ప్రేమ, ఆరు మాషుక అంటే విరహం. ఈ గజల్లో ఎక్కువ ప్రేమ విరహానికి సంబంధించినటువంటి ఉంటాయి. తర్వాత దీంట్లో నాట్యా ఖలాం అని ఉంటుంది. నాట్యా ఖలాం అది మహమ్మద్ గురించి ఎక్కువ వస్తుంటుంది. దాని తర్వాత ఇంకోటి షేర్ షాయరీ ఉంటుంది. ఒక షేర్ అనేది ఏంటి, మనం తెలుగులో పద్యం అన్నట్టుగా షేర్ చెప్పబడుతుంది. అలాగే ముషాయిరా ఉంటుంది. ముషాయిరా అంటే హసీ మజాక్ ఎక్కువ వస్తుంటుంది ముషాయిరాలో.
అయితే ఈ యొక్క షేర్ ఎట్లా ఉంటుంది సార్ అంటే మీకు ఒకటి చెప్తాను. అష్క్ ఆంఖో మే ఆయే తో పీలే, అష్క్ ఆంఖో మే ఆయే తో పీలే, దిల్ జో రోయే తో హోఠోं को सीले, है मोहब्बत तेरी आंसुओं पे अब हंसी उनको आने लगी है. దీని గురించి చెప్పాలంటే తల వర్ణన ఎక్కువ ఉంటుంది. మీరు టాపిక్ అడిగినందుకు చెప్పిన ఇది షేర్ అంటారు. దీన్ని షేర్ ఒక చక్కని ప్రక్రియ. అంటే సున్నితంగా 4 పదాల్లో విశాలమైనటువంటి భావాన్ని ఇస్తుంది. మరిగా దోహాని హిందీలో వాడతారు. దోహా, ఏ చాహే ఘర్ తో ధూల్ మే భీ ఫూల్ ఖిలా దే, ఏ చాహే వతన్ కో అప్నా ఖూన్ పిలా దే, ఏ చాహే జుల్మ్ కా జహాజ్ హిలా దే, ఏ చాహే తో జమీ కో ఆస్మాన్ మిలా దే అన్నాడు. దీన్ని దోహా అంటారు. ఇంత ముందాన్ని షేర్ అంటారు. ఈ గజల్లో ఆషికారు మాషుక ఎంత చక్కగా ఉంటుందంటే మీకు ఒక 2 ముక్కలే వినిపిస్తాయి, ఎక్కువ వినిపిస్తా. దాంట్లో హమే కోయి గమ్ నహీ థా, ఇది గజల్. హమే కోయి గమ్ నహీ థా గమే ఆషకి సే పహలే, और न थी दुश्मनी किसी से तेरी दोस्ती से पहले. ఇట్లా దాని మీనింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో ఏమంటాడు, मेरा प्यार जल रहा है, मेरा प्यार जल रहा है, ऐ चांद आज छुप जा, क्यों कभी प्यार था हमें भी तेरी चांदनी से पहले. అంటే గజల్లో ఇంత మీనింగ్ఫుల్గా అది భాష తెలిసిన వాళ్ళు చాలా ఎంజాయ్ అవుతారు. అయితే ఈ యొక్క సార్ మరి ఇదంతా చెప్తున్నారు. ఇది మీరు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మా తండ్రి గారు ఆయన 5 భాషలు పాడేవారు. మరాఠీ అద్భుతంగా మాట్లాడేవారు, ఉర్దూ మాట్లాడేవారు, ఉర్దూ గజల్ పాడేవారు, కర్ణాటక హిందుస్థానీ సంగీతంలో సవ్యసాచి, తర్వాత ఆయన తంబూరా, వాయిలిన్, మృదంగం, తబలా, హార్మనీ అద్భుతంగా వాయించేవారు. గొప్ప విద్వాంసులు మా తండ్రి. ఒక్క మాటలో మీకు చెప్పుకోవాలంటే ఆయన నాకు ప్రప్రథమంగా చెప్పిన గజల్ ఒక్కటే. ప్రప్రథమంగా మా తండ్రి అరే గజల్ రావాలి ఒకటి, ఏది దుష్వారియా ఖయాల్ మే కబులా రహా హుమై, మందిల్ కి దుస్తజూ మే బఢా జా రహా హుమై ఒక గజల్. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన మా తండ్రి ఫస్ట్ నా జీవితంలో మొదలు చెప్పిన గజల్ ఇది. తర్వాత నేను వేరే డెవలప్మెంట్ చేసుకున్నాను అనుకోండి. అయితే మా తండ్రి లాంటి ఒక సముద్రం నుంచి నేను ఒక చెంబెడు నీళ్ళు తెచ్చుకున్న పండితుడిని నేను, అంతే. ఆయన దైవల్నే సంక్రమించి. సార్ మీరు బహుభాష కోవిదుడు సార్, మీరు ఇన్ని భాషల్లో ప్రావీణ్యం ఎలా పొందగలిగారు అసలు? ఇక దీంట్లో కొంత మా మా గురువులు వాళ్ళ యొక్క అనుగ్రహం కొంత అయితే, నా అభిరుచి కొంత. ఇకపోతే నాకుండే వాతావరణాన్ని బట్టి ఇప్పుడు సంగీతం మా తండ్రి నుంచి నాకు సంగీతం సంక్రమించింది. అదేవిధంగా సాహిత్యం కూడా సంక్రమించింది. గజల్ మొదలు 2-3 ఏవో వాడేది మా తండ్రి చెప్పినాయి. ఈ ఆయనకి నేను నేషనల్ గజల్ అవార్డుకి పోయినా కదా, దాని తర్వాత ఇక గజల్ కూడా డెవలప్ చేసిన. ఇంకోటి సంగీతం ద్వారా కూడా కొన్ని భాషలు నేర్చుకోవడం జరుగుతుందయా. మరాఠీ కూడా వాడతా. సుఖద స్వప్న దిశలే పాహిలి రామాచి పావులే, వీటికంటే మీరు రచన ఎవరో వేరే వాళ్ళు చేస్తే దీనికి మనం సంగీతాన్ని కూర్చి పాడడం. తర్వాత మార్వాడి భాషలు ఉంటాయి. పాయోజీ మైనే రామ రతన ధన పాయో, వస్తు అమూలక ధీ మేర సద్గురు కృపాకర్ అపనాయో, ఇది మార్వాడి. హిందీ బ్రహ్మానంద్ భజన్ సవి, తుజ్ భే ముఖ సుఖ సబహున పావే నరక కుండ నర పడత హరామి, అది బ్రహ్మానంద్ రాసినటువంటి. ఇటువంటివే అనేకమైనవి. ఈ అనేక భాషల్లో నాకు కూడా కొద్దిగా ఒక మహానుభావుడు పివి నరసింహారావు గారు 14-16 భాషలలో నిష్ణాతులు ఆయనే. మనం కొన్ని భాషలు నేర్చుకుంటేది అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అంత గొప్పవాళ్ళం కాకుండా ఆ యొక్క వాళ్ళ అడుగుదాళ్ళల్లో నడిచి ప్రయత్నం చేయాలి అనే కోరిక కూడా ఉండే. అదంతెందుకు మీరు అన్నారు కనుక, నేను అప్పుడు హై స్కూల్లో పనిచేయంగా మన సార్ మీరు అంతా తెలుగు అవన్నీ మంచిగా రాస్తారు కానీ ఒకటి ఇంగ్లీషు ఒకటి రాయని సార్ ప్రేయర్ అన్నారు. ఇంగ్లీషు ఇది మన ఇక్కడ మన బడిలో అంటే ఒక ఇంగ్లీష్ కూడా రాసిన, ఇంగ్లీష్ పాట ఏది మన బడి గురించి అప్పుడు రాసి కొన్ని రోజులు బాల్యం కూడా మన బడిలో. సార్ ఇప్పటివరకు మీరు అనేక భాషల్లో రచనలు చేశారు కదా సార్, మీరు రాసిన రచనల నుంచి ఒకటి ప్రేక్షకుల కోసం ఒక పద్యం. ఇప్పుడు నేను ఒకటి పరమేశ్వర శతకం, అవన్నీ తేటగీతులే. దాంట్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు అవి సంస్కృతంలో ఉన్నవాడు తెలుగులో అనువదించి పద్యాలు రాసిన. అలాగే శివతాండవ హేళ అనేటువంటి ఒక ఖండిక రాశాను. దాంతో తర్వాత ఇక ఇదేమో సంస్కృతి తరంగాలు పద్య గేయ ఖండకావ్యం. దీంట్లో పద్యాలు గేయాలు అన్నీ కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా దీంట్లో నన్నయ తిక్కన ఎర్రాప్రగడలు, శ్రీనాథ పోతనలు,
అష్టదిగ్గజాలు, శ్రీకృష్ణ దేవరాయలు, ఇక అనేక ఖండికలు ఉన్నాయి, కొన్ని గేయాల రూపంలో కూడా ఉన్నాయి. తర్వాత పాల్కురికి సోమనాథుని గురించి కూడా కొన్ని రాశాను. అయితే పాల్కురికి సోమనాథుని గురించి దాంట్లో ఒక పద్యం మీకు వినిపిస్తాను. తేట తెనుంగునన్ ప్రథమ దివ్య సుధామయ కావ్యరాశికిన్ బాటలు వేయు చందమున భావ స్వతంత్రత ప్రజ్వలిల్లగన్ పాటవ ముందజేసి కడువాసిని గుర్చను పాలకుత్తి ఆర్భాటములేని యాది కవి పండిత సోముడుగాడే ఈ భువిన్ సార్, మీ తండ్రి జక్కపల్లి కృష్ణశాస్త్రి గారు రంగస్థల నాటకాలు వేసేవారు. మీరు కూడా రంగస్థల నాటకం ఎలా ప్రారంభమైంది? వారి ప్రభావం మీపైన ఏమైనా ఉందా? వారి వారసత్వాన్ని మీరు కొనసాగిస్తున్నారా? అయితే వారు నాకు ప్రప్రథమంగా నాటకంలో వారు నాకు ఇచ్చిన పాత్ర మొట్టమొదటిది అంగద పాత్ర. అంగద పాత్ర నాకు రామాంజనేయ యుద్ధంలో 1972లో ఇచ్చారు. ఆ అంగద పాత్రలో నేను ఆయనతో శభాష్ అనిపించుకుంటే దాని తర్వాత నాకు వీరు పర్వాలేదు అని శ్రీకృష్ణరాయ వారంలో వికర్ణ పాత్ర ఇచ్చారు. దాని తర్వాత నాకు అశ్వత్థామ పాత్ర, ఇక తర్వాత ఒక్కసారిగా నాకు కృష్ణ పాత్ర కూడా ఇచ్చి వారి అంటే దాంట్లో ఈ రంగస్థలంలో ఒకటి ఈ మనం పద్యాలు చదివేదానికి రంగస్థల పద్యానికి చాలా తేడా ఉంటుంది. దాంట్లో పద్యం అని రావాలి ఒక రాగయుక్తంగా. తర్వాత ఆ పద్యం బాగుడే కాదు, అక్కడ నడిచే నవరసాలు ఉంటాయి నాటకంలో. ఆ నవరసాలు శృంగారమా, దుఃఖరసమా, లేక ఇది కర్ణరసమా, ఇది ఏది హాస్యరసమా, ఇది ఏం నడుస్తుంది, దానికి అనుకూలంగా మనం పద్యాన్ని మలుచుకొని వినిపించాలి. అంటే అలాంటివి ఆయన చెప్పిన ప్రకారంగా నేను కూడా పోషించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందగలిగిన ఆయన ద్వారానే ఈ గజల్ ప్రక్రియ కానీ ఈ నాటక ప్రక్రియ కానీ ఆయన దయతోటే మనకు అవన్నీ సంక్రమించినాయి. అయితే ఆయన తర్వాత కూడా మేము నాటకాలు వేయడానికి ప్రయత్నం చేశాం, 1-2 వేశాం. కానీ తర్వాత మళ్ళా కూడా నాటకం వేయాలనుకున్నాం. తర్వాత కొంతమంది ఉపాధ్యాయులు వాళ్ళు వీళ్ళు పాపం అందరూ వేరే ప్రక్రియలు అందరూ వచ్చేవాళ్ళు. ఈ నాటకాలు ఒక చిక్కు ఏమిటంటే ఒక్కళ్ళిద్దరు రాకుండా కానీ గమ్మత్తుఉండదు, అది నాటకం పూర్తి నడవదు. ఇక ఇట్లనే రాక మళ్ళీ బంద్ అయింది. లేకుండా ఒక నాటకం తయారైంది కానీ మళ్ళీ రామాంజనోద్యం మళ్ళీ వేతామని కొంత తయారు చేసినాం, కానీ కొంతమంది రాకపోవడంతో అంత మళ్ళీ మూలవడిపోయింది. తర్వాత ఇప్పుడు ఈ టీవీలు అన్నీ వచ్చినాయి కనుక ఇప్పుడు చూసేవాళ్ళు ప్రేక్షకుల సంఖ్య కూడా తక్కువ. ఇప్పుడు మనం నాటకం వేసిన మన పౌడర్ ఖర్చు మనకు వెళ్ళేటట్లేదు. అందుకోసం అనిగా ఎక్కువ దీనికి టైం కూడా పెట్టే పరిస్థితి లేకుండా అయింది. మనకి ఎవరు కూడా సహకారం ఎక్కువ దొరుకుతలేదు నాటకాలకు, అందుకోసం ఆగిపోయింది. మళ్ళీ ఎవరైనా ప్రోత్సహిస్తే తప్పకుండా నడిపిస్తాం. సార్, మీరు కులరీత్యా బ్రాహ్మణులు. సార్, సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం యొక్క విశిష్టత ఏంటి సార్? సనాతన ధర్మం అంటే మంచి అయా ఏం లేదు. ఆత్మవత్ సర్వభూతాని యః పశ్యతి సపశ్యతి అన్నాడు. ముదూషకశ్చ క్రియాశూన్యో నికృష్టో దీర్ఘకోపనః చత్వారః కర్మచాండాల జాతి చండాల ఉత్తమః అన్నాడు. అంటే మాతృవత్పరదారాంశ, పరస్త్రీలను తల్లిలాగా చూడు అన్నాడు. పరద్రవ్యాన్ని లోష్టవత్ అన్నాడు. పరద్రవ్యం అంటే ఇతరుల ద్రవ్యం నీ 100 రూపాయలు కింద పడంగా నేను జేబులో పెట్టుకుంటు కాదు. ఏం సారు మా గురువు పెద్ద ఇదేనా గురువు చేసే పని. అందుకే మాతృవత్ పరదారాంశ పరద్రవ్యాన్ని లోష్టవత్ అన్నాడు. పరద్రవ్యం ఇతరుల ద్రవ్యాన్ని మట్టి పిల్లలాగా చూడమన్నాడు. లోష్టం అంటే సంస్కృతంలో మట్టి పిల్ల. ఆత్మవత్ సర్వభూతాన్ని అంటే అన్ని ప్రాణాలు మన ప్రాణంలాగా భావించమన్నాడు. నాకే కోరిక ఉన్నా నీకు అదే ఉంటుంది, నా కొడుకు నాకు ఎట్టకపోతే నీ కొడుకులో ఉంటుంది. అంటే అందుకే అందరూ నాతో అన్ని ప్రాణాలు మన లాంటివే అని భావించి ఒక సహజీవనాన్ని, ఒక సంతోషకరమైన వాతావరణాన్ని గడపడం అదే సనాతన ధర్మం. సార్, మీరు చెప్పినట్టు మానవ సంబంధాలు లోపిస్తున్నాయి, నైతిక విలువలు లోపిస్తున్నాయి. మా భారతదేశ ప్రజలందరూ భారత సంస్కృతి విస్మరించి వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? రాత్రి అయిందంటే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ తెల్లారుతుంది. సూర్యుడు పోగానే వచ్చేది చంద్రుడే, చంద్రుడు పోగానే మళ్ళీ వచ్చేది సూర్యుడే. అమ్మ నాన్నతో కొట్టాడుకొని పోతాడు, పోయి ఇక్కడ కొట్టాడతాడు.
ఎక్కడ పోయి దెబ్బ తాకుతుంది. దెబ్బగల అమ్మ అంటాడు. అమ్మతో కొట్టాడిపోతుంది, మళ్ళీ అమ్మ ఎందుకు అంటున్నావురా అంటే ఆపత్కాలం వచ్చిందంటే మళ్ళీ అమ్మనే జ్ఞాపకం వస్తుంది. విన్నారా? అన్నట్టు ఈ ఏ దేశాలు పోయినా ఎక్కడ పోయినా మన హిందుత్వాన్ని మించినటువంటి సాంప్రదాయం ఎక్కడ లేదని మనకు అనేకమైన చోట్ల అనేక టీవీలు అనేక వార్త దాంట్లో మనం చెవులలో వింటున్నాం. అమెరికన్ దేశాల్లో వేరే దేశాల్లో కూడా నవరత్నాలు జరుగుతున్నాయి, నవరాత్రులు చేస్తున్నారు, భజనలు చేస్తున్నారు, హరే రామ హరే కృష్ణ నామస్మరణలు చేస్తున్నారు. శృంగేరి వెళ్ళండి, అక్కడ కూడా అమెరికా వాళ్ళు అక్కడ వాళ్ళకు శాల. కాశీకి వెళ్ళండి, ఇల్లు కిరాయి తీసుకొని అమెరికా వాళ్ళందరికీ పీస్ ఆఫ్ మైండ్ ఇక్కడ తప్ప ఎక్కడ లేదంటున్నారు. హిందుత్వంలో ఉన్నంత మజా ఇంకెక్కడ లేదంటున్నారు. మన కుంభమేళా జరిగిందా? ఆ వచ్చిన లక్షల కోట్ల మందిలో కనీసం ఒక 10% అన్నా ఇతర దేశస్తున్నారు వాళ్ళు. మీరు చూడండి. అయితే వాళ్ళందరూ వాళ్ళ స్టేట్మెంట్లు వచ్చినాయి, బహుశా మీరు వినుంటారు. ఇంత ఆనందకరమైంది ఏ దేశంలో లేదు. ఈ కుంభమేళా అయింది, ఎంత ఆనందం, ఒకరితో ఒకరు ఎంత ప్రేమగా అందరూ ఒకటే గంగలో స్నానం చేస్తున్నారు. నీకో గంగ నాకో గంగ వేరే లేదు. అందరు ఆనందంగా ఆలింగనం చేసుకుంటున్నారు, అందరు స్నానాలు చేస్తున్నారు, ఒకటే దేవుణ్ణి శంకరుడు పార్వతి పూలు వేసి దండం పెడుతున్నారు. ఎంత ఆనందదాయకం ఇక్కడ అని ఎంతోమంది ఫారినర్స్ కూడా చెప్పింది. అయితే ఇది ఇతర మతాలకు కానీ ఇతర దిక్కు కానీ ఇతర వేరే దిక్కు దేశాలలో మనల్ని పోయినా అది తాత్కాలికమే. మళ్ళా తిరిగి మళ్ళా అయితే వస్తారు. ప్రశాంతత దొరికేది ఒక హైందవ సంస్కృతిలోనే. హిందూ మతం కాదు, ఇది సంస్కృతి. హిందూ సంస్కృతి అనేది ఆనందదాయకం. నీతో చక్కగా అన్న చెల్లె అక్క అమ్మ ఒక మాతృప్రేమ, ఒక మధురమైనటువంటి మధురానుభూతులు మన సంస్కృతిలో దొరుకుతాయి. కాబట్టి వేరే మతాలకు ఆకర్షితులైనా మళ్ళా చివరకు వచ్చేది పగలల్లో ఎడు తిరిగినా మన సాయంత్రం వరకు మటు దగ్గరికి వస్తుంది అన్నట్టు మన మతంలోకి మళ్ళీ అందరూ కూడా దీన్ని అందరూ అభినందిస్తారు. ఇదివరకు అన్ని దేశాలు కూడా అభినందిస్తున్నాయి. అనేక సంగీత ప్రదర్శనలు చేసినప్పటికీ మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదని దానిపై మీ అభిప్రాయం ఏంటి? దీనిపైన ప్రజలకు ఉండే ప్రోత్సాహం అది కూడా ముఖ్యమైంది. తర్వాత ఇక్కడ వాతావరణం మన దగ్గర రాజకీయ వాతావరణం కూడా ప్రతిదానికి అవసరం. ఇప్పుడు మనకుండే పెద్దలు కొంత ఇక్కడ ప్రజలను ఎవరెవరు ఏ రంగాల్లో నిష్ణాతులో కనీసం తెలుసుకొని వాళ్ళని ముందరికి పట్టుకుపోవాలి. ఇక్కడ మన ఏరియాలో ఉన్న మన పెద్దలు రిప్రజెంటేటివ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేసే ప్రాంతాన్ని చూసుకొని ఇక్కడి ప్రజలకు సేవ చేయాలి. కానీ మన దగ్గర ఉండే మన రిప్రజెంటేటివ్లు అంతా ఉండేది హైదరాబాదు ఢిల్లీ ఎక్కడో ఉంటారు. ఇక్కడ కనీసం ఇక్కడ పండితులు ఉన్నాడు అని ఈ పండితుల పరిచయం కూడా మన దగ్గర మన నాయకులకు ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి పోవాలనుకున్నా ఇప్పుడు ఉగాది పురస్కారాలు లాంటివి కానీ పద్మ అవార్డు లాంటివి కానీ తర్వాత ఎన్నో అవార్డు ప్రభుత్వం నుంచి వచ్చే ఉంటాయి. అక్కడ మన పేరు చెప్పే నాయకుడే మనకు దొరకడు. మన ఉండేటువంటి మన ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే వాళ్ళ చుట్టూ తిరగగానే మన జీవితం తెల్లారిపోతుంది. అందుకోసం మన వాతావరణం ఇప్పుడు కాదు, 1947 మనకు స్వాతంత్రం వచ్చినప్పటి సంది కూడా ఇంతకాలం గడిచినా మనం ఇంకా పూర్తి స్వాతంత్రం అందరికీ సమానంగా వచ్చిందని భావించే రీతిలో లేదు మన పరిస్థితులు. ఇంకా కూడా చాలామంది అనేక రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు తెలుస్తులేవు. వాళ్ళను ఒక స్టేజీకి పట్టుకపోయేటువంటి ప్రోద్బలం చేసేటువంటి సమాజం కావాలి. తర్వాత దీనికి ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి తోడ్పాటు లేకపోవడం కూడా ఒక ముఖ్య కారణం. అయినా భగవత్ అనుగ్రహంతో నేను మీలాంటి కొందరు ఉత్సాహవంతులు, నా పైన అభిమానం గల వాళ్ళు, నా మిత్రులు నన్ను బెంగళూరు దాకా పట్టుకపోయినారు. ఒకసారి 93లో నేషనల్ గజల్ కాంపిటీషన్ జరిగినాయి. విన్స్టర్ మొఘల్ మోనార్క్ విన్స్టర్, అది ప్యాలెస్, అది బెంగళూరులో చాలా పెద్ద ప్యాలెస్ అది. అక్కడ హరిహరన్ గారు కూడా ప్రోగ్రాం ఇచ్చేవారు. తర్వాత రీనా మెహతా వచ్చారు. తర్వాత హేమంత్ కుమార్ గారు మాకు పూలదండ వేశారు, మ్యూజిక్ డైరెక్టర్ హేమంత్ కుమార్. అయితే అక్కడ కార్యక్రమానికి ఒక మీలాంటి నన్ను ప్రోత్సహించేవాళ్ళు ఒక 15 నిమిషాలు గజల్. ఆ గజల్ ఎట్లా ఉండాలంటే ఓన్ మ్యూజిక్ ఉండాలి, ఎవరో మ్యూజిక్ చేసిన గజల్ పాడడానికి వీల్లేదు. దానికి నేనే మ్యూజిక్ తయారు చేసి ఆ 15 నిమిషాల గజల్ పంపించావు అక్కడికి. అయితే అనేక వందల గజలు పోతే దాంట్లో ఒక 15 సెలెక్ట్ చేశారు, 800-900 దాంట్లో. అది క్యాసెట్, ఓన్లీ 15 minutes క్యాసెట్.
చేసిన తర్వాత అందులో మనకు కూడా ఆహ్వానం వచ్చింది, శుభాకాంక్షలు తెలిపారు. మనం పిలిచి అక్కడ చాలా ఘనంగా సన్మానం చేశారు. ఇది అక్కడ విండ్సర్ మోనార్క్ ప్యాలెస్లో. చాలా అదొక అరుదైనటువంటి గౌరవంగా భావిస్తే నేను నా జీవితంలో ఒక తలమానిక లాంటిది. ఇకపోతే ఇంకోసారి ఈ సంగీత ప్రయాణంలో 2006లో నేను ఇక్కడ నాన్ స్టాప్ 12 గంటలు పాడాను త్యాగరాజ గాన సభలో. అయితే డి సురేష్ కుమార్ గారి యొక్క ప్రోద్బలంతో ఆ కార్యక్రమాన్ని మొత్తం వారి ఏర్పాటు చేశారు. నాగబాల సురేష్ కుమార్ గారు వారి యొక్క ఏర్పాటు అక్కడ నేను కార్యక్రమం నిర్వహించాను. చాలామంది పెద్దవాళ్ళు, ఎల్లా వెంకటేశ్వరరావు గారు, తర్వాత ఎమ్మెల్యేలు, చాలామంది వచ్చారు. అదొక తలమానిక లాంటి నాకు జీవితంలో. ఇకపోతే భారతీయ విద్యాభవన్లో, తర్వాత రవీంద్ర భారతిలో అనేక ప్రోగ్రాంలు ఇచ్చాను. తర్వాత నేను ప్రపంచ రంగస్థల దినోత్సవం నాడు కూడా మొన్న కూడా సన్మానించబడ్డాను. అనేక కార్యక్రమాల్లో వెళ్ళడం జరిగింది. అయినా ఎంత ప్రోత్బలం దొరకానో, ఏ స్థితిలో ఉండవన్నో ఆ స్థితిలో మనం సేవ చేసే అవకాశం ఇంకా కలగాలని చెప్పుకోవచ్చు. సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ యువత రాణించడానికి మీరు ఇచ్చే సూచనలు? ఇప్పుడు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టు, మీకు మనస్సులో కోరిక ఉంటే షడ్భాగంతు మనుష్యానాం సప్తమం దైవ చింతనం అన్నాడు. 6 పాళ్ళు మానవ కృషి, 1 పాలు భగవత్ అనుగ్రహం ఉంటుంది అన్నట్టు. నీ వంతు ప్రయత్నం నువ్వు చేసి దాని కృతకృత్యులు కావడానికి ఇప్పుడు అనేకమైనటువంటి సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నాయి. నాడు సంగీతం నేర్చుకోవాలన్నా, సాహిత్యం నేర్చుకోవాలన్నా చాలా కష్టంగా ఉండేది. సరే, మొత్తానికి గురువు సేవ అయితే తప్పదు. గురు సేవ ఉన్నా కూడా అప్పుడు వేరే ఎక్కడ ఏమో అందుబాటు ఉండకపోవు. మేము ఎంఏ చదవంగా ఇప్పుడు అన్ని గైడ్లు, ఏది పడుతుంది నోట్స్, పైసలు పెడితే అన్నీ దొరుకుతున్నాయి. మేము ఎంఏ చేయంగా నేను స్టేట్ లైబ్రరీ వరంగల్కి పోయి నోట్స్ రాసుకొని పట్టుకున్నాను. మరి ఆ ఎంఏ పుస్తకాలు అన్ని కొనాలంటే గన్ని పైసలు మన దగ్గర 1000 రూపాయలు ఒక్కొక్కటి. తూమాటి దోలపది పుస్తకం కావాలి, భాస్కర్ రావు, పెద్ద బొడ్డుపల్లి పురుషోత్తరావు, ఇంత రెఫరెన్స్ పుస్తకాలు అవి ఎక్కడ దొరికేది? ఆ లైబ్రరీ పోయి రాసుకోవచ్చు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు నువ్వు పట్టుకొని కొడితే నీకు ఏదంటే అది వస్తున్నది. తర్వాత ఇప్పుడు ఇక్కడ మన దగ్గరలో మంతెనలో కానీ ఇంకా ఇక్కడెక్కడ మ్యూజిక్ కళాశాలలు కూడా ఎన్నో వచ్చినాయి. తర్వాత సాహిత్యపరంగా కూడా మనకు ఎన్నో అందుబాటులోకి వచ్చినాయి, ఎన్నో సంస్థలు అవి కూడా చాలా వచ్చినాయి. కాబట్టి ఒక్కటి నేను చెప్తా, మన స్థాయికి మించిన గౌరవాన్ని కోరుకోకూడదు. మనకున్న విద్య కంటే ఎక్కువ డంబంగా నడవకూడదు. అయితే ఏం చేయాలంటే, మేమైతే సాహిత్యపరంగా మన దగ్గర 1000 రూపాయలు ఉంటే 100 రూపాయల మాట మాట్లాడాలి. కానీ ఇప్పుడు 100 రూపాయల జేబులో ఉంటే 1000 రూపాయల మాట మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. మొదలు మన పూర్వీకులు, పెద్దలు, తపస్సులు, జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తులు, కవిత్రయం, నన్నయ్య తిక్క నిర్రా ప్రగడలు, శ్రీనాథ పోతనలు, అష్టదిగ్గజాలు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఎవరు? అల్లసాని పెద్దన, మనుచరిత్రం, నంది తిమ్మన, పారిజాతాపహరణం, రామరాజభూషణుడు వసుచరిత్ర, మాలయ్య గారి మల్లన రాజశేఖర చరిత్రం, అయ్యలరాజ రామభద్ర కవి రామాభ్యుదయం, తెమాలి రామకృష్ణ వారు పాండురంగ మహత్యం, పింగళి సూరన రాఘవ పాండవీయం, కళా ప్రద్యుమ్నం, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రబంధం రాశారు. ప్రబంధం అంటే ఏంది? 10 పద్యాలు 20 పద్యాలు కాదు, ఒక్కొక్క భాగవత గ్రంథాలు. వాళ్ళ యొక్క ప్రబంధాల్లో ఒక ఆనందమయమైనటువంటి భాష ఉంటుంది, అద్భుతమైన భాష. ఆ భాషను మనం కొంత నేర్చుకునే ప్రయత్నం చేయాలి. పుస్తకాలు ఎక్కువ చదవాలయ్యా. వట్టిగానే వచ్చిన దాంట్లో చదివి ఆయన అత్తాడు ఈయన పోతాడని పాటలు రాసుకుంటే అది కాదు, అవి పాటలు కాదు. కొంత భాషా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. మరి భాష పెంపొందించుకున్నాక ఇంకేం చేయాలంటే, సులక్షణ సారం అనేటువంటిది ఈ యొక్క ఛందస్సుకు సంబంధించింది. తర్వాత మనకు బాల వ్యాకరణం ఉన్నది, ప్రౌఢ వ్యాకరణం ఉన్నది, సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, యతిగణ ప్రాసలు కదా, ఇంద్ర చంద్ర సూర్య గణాలు, ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ భాషా జ్ఞానాన్ని పెంచుకొని ఒక క్రమ పద్ధతిలో పదాలను పెట్టడానికి, ఈ ఛందస్సు అంటే ఏంది, ఈ గణాలు దేని పక్కకి ఏది పెట్టాలని ఒక క్రమశిక్షణ పద్యానికి ఆ రీతిలో పెట్టడం నేర్చుకొని ఒక మంచి పద్యం రాస్తే
తప్పకుండా దిక్కులు కూడా పిక్కటిల్తాయి. ఒక మంచి పదం వినిపిస్తే ఇది ఏమిటంటే అందరు వింటారు, ఆనందిస్తారు. నీ దాంట్లో బలం లేదు. వెంటిగలు గల కొప్పు ఎటు ములిచినా చక్కగానే ఉంటుంది. అసలు వెంటిగలే లేవు, కొప్పు ములుస్తా అంటే ఏం చేస్తావా? అందుకోసం ఇప్పటి ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న తెలివికి వాళ్ళ యొక్క పాండిత్యం కంటే ఎక్కువ దాన్ని ఏమంటారు, ఎక్కువ చూపుతున్నారు, ఎక్కువ ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు. ఏదో బొమ్మలు దిగుడు, ఏదో పోజులు పెట్టుడు. నేను పోయి ఘంటసాల పక్క ఊళ్ళో పెడితే నేను ఘంటసాలను అయితేనా? ఏదో బొమ్మలు దిగుడు, సెల్ ఫోన్లో పెట్టుడు, ఏందో చేస్తుంటా. ఇది కాదు. ఏం చేయాలంటే భాషా జ్ఞానం పెంపొందించుకోవాలి. అప్పుడు నీకు ఆ స్థితి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు కవిత్వం రాయడం ప్రారంభం చేయాలి. నువ్వు మొట్టమొదటి కవిత్వాలు పాటలు రాసి కమ్మలు పేర్లు ఖరాబు చేస్తే ఎవరు నా పాటలు ఎవరింటారు, ఎవరింటారు? వాళ్ళు ఏమున్నదని వింటారు. తర్వాత సంగీతం కూడా బాగా కృషి చేయాలి. దాంట్లో ఒక అకార సాధన ఉంటుంది. ఈ గాత్రానికి సంబంధించిన సాధన చేయాలి. దాని తర్వాత సంగీతం నేర్చుకోవాలంటే గురువు శుశ్రూష చేయాలి. ఒక మంచి గురువు కావాలి మనకు. మంచి గురువు ఆయన ఎప్పుడైతాడు? మన మంచి శిష్యులు అయితే మంచి గురువు అవుతాడు. గురువు అంటే ఏంది? పితృసముడు, తండ్రి లాంటి వాడే గురువు. అందుకే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నాక మూడోది ఆచార్య దేవో భవ అన్నాడు. అంటే తల్లిదండ్రులతో సమానవాడు గురువు. అలాంటి గురువు సేవ చేస్తూ అహంకారం దగ్గరికి రానియవద్దు. నువ్వు ఎప్పుడైతే నేను గొప్పవాడినే భావన వచ్చిందా కథం, ఇక నీ పతనం శురువు అనుకో. నెవర్ దేకయ్యా నేను గొప్ప కానే కాదు. మనం ఏం గొప్పనయ్యా? మనకి మనకంటే మహానుభావులు ఎంతమంది ప్రపంచంలో, వాళ్ళు అడుగుదారులు నడవాలి. మీ దయతో వస్తున్న చాలా అనుకోవాలంతే. అందుకే ఆయన ఎవరు అన్నట, సార్ తలుపు దీన్ని నేను వచ్చిన సార్, తలుపు దీన్ని నేను వచ్చిన సార్ అన్నాడు. నేను వచ్చిన సార్. ఆయన అన్నాడట, అదే మాట ఇస్తాగా నేను దచ్చినాక రాపోరా అన్నాడట. నేనంటే ఏంది? అహంకారం. నీ అహంకారం దచ్చినాక అలా మాట్లాడతానన్నాడు. అందుకే మనిషిలో ఒక సాత్వికత, ఒక సహనం, ఆ పద్ధతిలో నేర్చుకునే ముఖం వేరే ఉంటుంది. ఆ స్థితిలో మనం నడుచుకొని, ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా మనం పడుకోవడం లేవడం అనే దానికి ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. అది చాలా చాలా గొప్ప విషయం. సూర్యోదయం కాకముందు లేసే అలవాటు ఉండాలి. అది ఎంత గొప్పవాడు కానీ ఎవరైనా కానీ నువ్వు మళ్ళీ పడుకోవాలి, లేవాలి. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు వేక్. తొందర పడుకో తొందర లేవన్నాడు. సరే ఒకసారి లేట్ అయినా లేచును మాత్రం సూర్యుడు రాకముందు లేవాలి. అది ఆరోగ్యానికి. తర్వాత పొద్దున మనం చేసిన సాధన, సంగీతం కూడా నువ్వు వేరే సమయంలో 3 గంటలు చేసిన సాధన పొద్దున చేసిన ఒక అరగంట సాధన సమానం అవుతుంది. నువ్వు పొద్దున చదువుకో, నీ జ్ఞాపకం ఉంటుంది. తర్వాత అవుతాయి ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ సరిగా రాదు. కాబట్టి ఇలాంటివి, ఈ అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఒకటి చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రుల యందు భక్తి భావన కలిగి, తల్లిదండ్రి ఆశీర్వచనం లేకుంటే మాత్రం నీకు దేవుని ఆశీర్వచనం కూడా ఏం పనిచేయదు. దేవుడు కూడా తల్లిదండ్రుల తర్వాతనే. మొన్నొకటి వచ్చింది, నాకు దేవుడు కనబడతలే అంటే ఆ తండ్రి బుధాల మీద ఎక్కించుకొని చూడ కొడుక దేవుడు అని చూపిందట. నాన్న దేవుడు కలవడరా కొడుక అంటే కలవడరా అంటే తర్వాత చెప్పినట్ట, నువ్వు దేవుడి మీదనే ఎక్కి నువ్వు చూస్తారో కాదు అన్నాడట. అంటే దేవుడు కాదు నీకు తండ్రి దేవుడు, ఆ దేవుడి బుధాల మీద ఎక్కినవి కాదు అన్నట. అన్నట్టు ఆ యొక్క మంచి భావనతో, ఒక ప్రేమపూర్వకమైన వాతావరణంలో మనం ఏ సాధన చేసినా కూడా వినరా. సాహిత్యం ఒకటి, విజ్ఞానాన్ని పెంపొందించుకోకుండా మాత్రం పేరు రాదు. మన సరకు ఉండాలి. అది సాహిత్యంగానే కృషి చేయాలి, తపస్సు చేయాలి. తర్వాత సంగీతమైనా కూడా, ఇప్పుడు సంగీతంలో 3 ఉంటారు. త్యాగరాజు, అన్నమయ్య, త్యాగరాజు, దీక్షతారు, చలమే శాస్త్రి, వీళ్ళు కవిత్రయం అంటారు. దాంట్లో సాహిత్య కవిత్రయం, వీళ్ళు సంగీత కవిత్రయం. ఇటువంటి వాళ్ళ యొక్క అనుకరణలో ఇటువంటి వాళ్ళ సాహిత్యాన్ని తీసుకొని మనం మంచి సాహిత్యం వింటుంటే మనకే ఆ హృదయంలో ఆనందం అవుతుంటుంది. అది చెప్పినా చెప్పకుండా ఒక ఆనందం కలుగుతుంటుంది. కాబట్టి అలాంటి ధోరణిలో మనం కృషి చేస్తే పెద్దల యొక్క అనుగ్రహంతో, ఆశీర్వచనంతో, భగవంతుని యొక్క కృపతో మనం తప్పకుండా ఏదైనా కూడా సాధించవచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్. మనం దీక్షతో ఏ పని చేసినా కూడా
తప్పక సక్సెస్ అవుతావని ఇదే నా యొక్క సందేశం.